ప్రపంచం మొత్తం భారతదేశానికి వస్తే మొట్టమొదటి వచ్చే ఢిల్లీకే వస్తారు. ఢిల్లీ చూసినప్పుడు అందరిలో కూడా ఒక ఇంప్రెషన్ వస్తుంది. అలాంటి ఢిల్లీ ఈ 10 సంవత్సరాలు ఒక పొలిటికల్ ఫెయిల్యూర్ మోడల్తో ఢిల్లీ సతమతమయ్యే పరిస్థితి వచ్చింది. హైయెస్ట్ పొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. అది వెదర్ పొల్యూషన్ కానీ పొలిటికల్ పొల్యూషన్ కానీ. మనం చేసే పనులు ఫలితాలు ఇవ్వకపోతే బెటర్ వే ప్రజల్ని పొల్యూట్ చేసేయడం, అన్నీ అవి ఇవి చెప్పేసి. ఢిల్లీలో మీరు చూస్తే గల్లీలో చూస్తే మురికి నీరు పోయే పైప్ లైన్లు, మంచినీరు పోయే పైప్ లైన్లు రెండు కలిసిపోయి కలుషితమైన నీరు తాగే పరిస్థితికి వచ్చారు. రెండోది, ఢిల్లీలో ఎక్కడ చూసినా అశుభ్రమైన ఇది ఉంది. యమున టోటలీ పొల్యూట్ అయిపోయింది. ఎయిర్ పొల్యూషన్ అయితే ఇంకా భరించరాని స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోయినాయి. ఢిల్లీకి ఎవడు రావాలన్నా వచ్చే పరిస్థితులు లేరు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి ఈరోజు బీజేపీ వెల్ఫేర్ ఇస్తున్నారు, డెవలప్మెంట్ హామీ ఇచ్చారు. అదే సమయంలో ఎంపవర్మెంట్కి కూడా నాంది పలికారు. ఈ బడ్జెట్ కూడా 2025-26 ఆ దిశగా ముందుకు పోతున్నాయి. వికసిత్ భారత్ ఈజ్ ఎ రియాలిటీ. నరేంద్ర మోడీ హ్యాస్ ప్రమోటెడ్ ఇండియా. చాలా బాగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే దావోసుకు పోతే ప్రతి ఒక్కరూ ఇండియా గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాషన్ అయింది. గ్రీన్ ఎనర్జీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది. అవి రెండు కూడా వినూత్నమైన పాలసీలు పెట్టి మోడీ గారి గవర్నమెంట్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్న తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటినటువంటి గురిజాడ అప్పారావు. కంట్రీ అంటే సాయిల్ కాదు, కంట్రీ అంటే మనుషులు. మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్నీ కూడా బడ్జెట్లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ. అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడు నిలదొక్కుంటున్నాం. ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది. అయితే చేసిన డ్యామేజ్ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి. ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా వీఆర్ కాన్ఫిడెంట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు దేశంలో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, సుపరిపాలన మనమేదో దోచుకోవడం కాకుండా ప్రజల్ని ఎంపవర్ చేసే విధానానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చర్చ చేయాలని కూడా చెప్తూనే నిన్న అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఢిల్లీ ఓటర్స్కి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో మనం చూస్తే కాస్తో కోస్తో ఆ డైరెక్షన్లో ప్రిపేర్డ్గా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏఐ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే జీరో పావర్టీ కావచ్చు, ఎంఎస్ఎంఈలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ముందుకున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. కాబట్టి కొంతమంది అర్థం కాని వాళ్ళందరూ ప్రతి ఒక్కసారి ఏమొచ్చింది పేరు చెప్పారా లేదా, పేరు చెప్పక్కర్లేదు. మనకు శక్తి ఉంటే, మన పరిపాలన బాగుంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతను అందుకుంటే కంట్రీలో నెంబర్ 1 స్టేట్గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ డైరెక్షన్గా ముందుకు పోతున్నాం.
అందుకే మొన్న కూడా మీరు చూస్తే 12.94% గ్రోత్ రేట్ వచ్చింది.